ఇది అదే చెప్పినా కదా, మా కోవిడ్ ముసలాం నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది, కాస్ట్లీ గిఫ్ట్ అని చెప్పి. ఇదే అనమాట మిలానో అని. ఎందుకు ఇచ్చిందంటారు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ మనకి? మా మేడంలే అన్ని అడిగిన తర్వాత BMW కార్ ఎందుకు అడిగినావు, అది పంచర్ అయింది, నేను దాన్ని తోలుతలేదంట. ఇదే BMW. నేను కూడా ఉదరా అడిగేసిన. మార్నింగ్ నుంచి అసలు బయటకే రాలే. ఇప్పుడు వచ్చిన ఎగ్జాక్ట్గా 11:30కి. ఎందుకంటే బయట మా అమ్మ వచ్చేసి ఫ్రూట్స్ పెట్టిందంట. వాళ్ళ మేడం ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పిందంట. మా అమ్మ అండి బాగున్నాయి, నువ్వే తెచ్చుకొని పెట్టుకోపో. ఎన్ని ఫ్రూట్సే, గ్రీన్ యాపిల్, ఇవి వచ్చేసి చిన్న యాపిల్స్, ఇవి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు అర్లీ మార్నింగ్ మనకైతే టిఫిన్ అయితే తెచ్చిందనమాట. ఇది యాక్చువల్గా స్కూల్ లేదు కదా, సో ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే తెచ్చిచ్చింది పని మనిషి. టైం చూసుకుంటే 10లే, పొద్దునే ఏం కాదు కానీ 10 అవుతుంది. మేము పడుకున్నాం, డ్యూటీలో ఎందుకు ఏం పడలే కాబట్టి. మా వాడైతే ఇంకా పడుకున్నాడు. ప్రజెంట్ టిఫిన్ చూసుకుంటే ఇంకా మందిదే. బ్రెడ్లు, ఒక ఆమ్లెటు, ఇవి నైట్ ఇంకా పార్టీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి అనమాట. పిజ్జా ముక్కలు, ఇదేదో స్వీటు, అట్నే రెండు కొడుగులు గుంది ఇచ్చింది. ఇది వచ్చేసి మన టీ అనమాట. నేను అడిషనల్ టీ అయితే చేసుకున్నా. ప్రజెంట్ అయితే మనం ఇది ఒక హాఫ్ తినేసి ఒక గుడ్డు తీసుకొని మిగతాడని మా ఫ్రెండ్ గారికి అయితే పెట్టేస్తా. అంతే. ఎగ్జాక్ట్గా ఆమ్లెట్ కూడా మా ఫ్రెండ్ గారికి హాఫ్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే మళ్ళీ గొడవలు అయిపోతాయి. గుడ్డు కంటే మనం మంచిగా తీసుకోవచ్చు, బాగున్నాయి చూసి. ఇట్లా విషయాలలో మామూలుగా ఉండదు మనతో. అది మన టిఫిన్, ఇది మా ఫ్రెండ్ గారి టిఫిన్. ఎందుకంటే అవన్నీ మనం తినలేము ఇప్పుడు, మనకు పెద్ద ఆకలి కూడా లేదు. మా ఫ్రెండ్ గారి టిఫిన్ మా ఫ్రెండ్ గారికి అయితే పెట్టేసిన. ప్రజెంట్ అయితే ఇవి తింటూ టీ తాగడమే. ఇది ఇవాళ మన టిఫిన్. ఇదే సూపర్. చూడాలి ఈరోజు స్కూల్ హాలే, డ్యూటీ ఏం పడుతుందో పడదో. డ్యూటీ పడితే కనుక వెళ్ళిపోదాం, లేదనక ఆరామ్సే పడుకోవడమే. మా ఫ్రెండ్ గారు తిన్నా అంతే. ఒక్కొక్కసారి ఉంటే అట్టనే ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండకపోతే అట్టనే ఉండవు. ఇవన్నీ కామన్ ఇక్కడ. యాక్చువల్గా నేను నైట్ మా మేడం నాకు ఒకటి ఇచ్చింది అనమాట గిఫ్ట్. మొత్తం వీడియో అంతా అయిపోయిన తర్వాత నైట్ ఇచ్చింది. సో ఆ గిఫ్ట్ ఈరోజు చూపిస్తా, షాక్ అవుతారు చూడండి. కాస్ట్లీ పెన్ అయితే గిఫ్ట్ ఇచ్చింది, కాస్ట్లీ పెన్ను చూపిస్తా, డోంట్ మిస్. తినేసి చూపిద్దాం, ఓకేనా? ఇది అదే చెప్పినా కదా, మా కోవిడ్ ముసలాం నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది, కాస్ట్లీ గిఫ్ట్ అని చెప్పి. ఇదే అనమాట మిలానో అని పెన్ అనమాట. పెన్ దీని కాస్ట్ అయితే ఎగ్జాక్ట్గా 34 kg 40 kg ఉంది. అంటే దగ్గర దగ్గర 10,000 రూపాయల పైన అనుకోండి, ఇండియన్ రూపీస్లో. ఈ లోపల పెన్ అవుతుంది. నేనే షాక్ అయిపోయినా. ఎందుకంటే నేను యాక్చువల్గా వచ్చేసి డైరీలు ఇవన్నీ రాసుకుంటూ ఉంటాను అనమాట. అంటే నాకు ఏదైనా స్టోరీస్ లైక్ ఇలాంటివన్నీ ఏదైనా వచ్చి రాసుకుంటూ ఉంటా, ఖాళీగా ఉండకోకుండా. సో అంటే లైక్ కొంచెం రాసుకుంటూ ఉంటాను అనమాట. ఆ పిచ్చింది కొంచెము. సో ఆ రకంగా చూసింది అనమాట. చూసి ఇది ఇచ్చింది. చూపిస్తాడండి పెన్ ఎలా ఉంటుందో లోపల. ఇది వచ్చేసి మిలానో అని బ్రాండెడ్. ఇది గూగుల్ గురించి చూపిస్తా. ఎంత స్టిఫ్గా ఉందంటే అంత స్టిఫ్గా ఉంది. ఇది బిల్డ్ క్వాలిటీ చూడండి ఎంత బిల్డ్ క్వాలిటీ. మేడ్ ఇన్ చైనా. బిల్డ్ క్వాలిటీ సూపర్ అయితే, ఓపెన్ అయితే చూడండి. ఇదే అనమాట పెన్ను కూడా. ఎంత బరువు ఉందంటే అంత బరువు ఉంది తెలుసా. ఇది పిచ్చ బరువు ఉంది, గోల్డ్ కలర్లో చూడండి. మిలానో సూపర్ అయితే ఉంది, బాగుంది కదా పెన్ను చూసేకి. ఇదే అనమాట మిలానో అనే బ్రాండ్ నుంచి వచ్చింది ఇది. దీన్ని ఇప్పుడే మీ కళ్ళ ముందరే గూగుల్ చేసి చూపిస్తాడు అండి ఎట్ వస్తుందో ప్రైస్. చూడండి ప్రైస్ వచ్చేసి ఎంత ఉందో చూడండి, 34 kg. ఇదే అనమాట 34 kg పెన్. మామూలుగా లేదు వ్యవహారం పెన్నుతో. సో సౌండ్ చూడండి ఎంత గట్టిగా వస్తుందా, స్టిఫ్ అని. ఇది వచ్చేసి బాక్స్. ప్రజెంట్ అయితే ఈ పెన్ వచ్చేసి ఇండియాకి పార్సల్ ఇద్దాం, ఎందుకంటే మా చెల్లెలకి సని మాటిచ్చాను అనమాట. ఈ పెన్ బాగుంది కదా, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకు ఇచ్చిందంటారు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ మనకి? దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకే? మార్నింగ్ నుంచి అసలు బయటకే రాలే. ఇప్పుడు వచ్చిన ఎగ్జాక్ట్గా 11:30కి. ఎందుకంటే బయట మా అమ్మ వచ్చేసి ఫ్రూట్స్ పెట్టిందంట. వాళ్ళ మేడం ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పిందంట. మా అమ్మ అండి బాగున్నాయి, నువ్వే తెచ్చుకొని పెట్టుకోపో అంట. మన అడ్డా మీదే బ్రెడ్లు పెట్టి. చలో ప్రజెంట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఇవేమి ఉన్నాయో దీని లోపల. ఏమేమి ఉన్నాయో చూపిస్తాను లోపల, కవర్ లోపల. ఎన్ని ఫ్రూట్సే, గ్రీన్ యాపిల్, ఇవి వచ్చేసి చిన్న యాపిల్స్, ఇవి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పింది మా అమ్మ అండి. లేదు ఇంకా ఎట్టా నేను కొనుక్కొచ్చుకోవాలనుకున్నాను ఈరోజు. సో అందువల్ల మా అమ్మ అండి నాకే ఇచ్చేసింది అనమాట ఇవన్నీ. ఇంకా నిమ్మకాయ అంటే కోవైట్లో నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ డబ్బులు పెట్టి కొన్నది నేనే. అవులే కాదు. ఇవన్నీ చూడండి ఆరెంజ్ పండ్లు, ఆరెంజ్లో ఇది ఒకటి,
2 గ్రీన్ యాపిల్. మ్యాక్సిమం ఎక్కువ ఫ్రూట్సే తింటా ఉంటా. సో అందువల్ల ఇంక నాకే ఇచ్చినట్టుంది మా అమ్మ. ఎందుకు ఫ్రూట్సే డబ్బులు పెట్టి ఉంటా నేను. అవే కొనుక్కొచ్చుకుని అవే తింటా ఉంటా. ఫుడ్ బదులు ఎక్కువ అవే తింటా. సో ఇలా అయితే గడిచిపోతుంది కాలం కోవిడ్లో నాది. ఏం చేద్దాం, ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ అన్నట్టు కోవిడ్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర అన్నట్టు ఉంటుంది కోవిడ్లో అయితే. ఒక్కొక్క డ్రైవర్ది, ఈ డ్రైవర్ ఇలా ఉంటాడు, ఇంకొక డ్రైవర్ ఇంకొకలా ఉంటాడు, ఇంకొక డ్రైవర్ ఇంకొకలా ఉంటాడు, ఘోరంగా ఉంటాడు, ఇంకొక డ్రైవర్ ఇంకా ఘోరంగా ఉంటాడు, ఇంకో డ్రైవర్ అయితే లగ్జరీలాగా బతుకుతుంటాడు, ఇంకో డ్రైవర్ అయితే ఇంకా హీరో లెక్క బతుకుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ ఇక్కడ కామన్. అది దా గల్ఫ్, మామూలు ఉండదు. చలో ప్రజెంట్ అయితే చూద్దాం ఏమైనా డ్యూటీలు పడతాయో పడవు. మ్యాక్సిమం ఈరోజు హాలిడే ఒకటి పడవు. అక్కడేమో తలావత డెలివరీ బండి వచ్చింది. నాకైతే డౌట్ వచ్చింది, అది మా ఇంటికేనా అని. కొంపదీసి మా ఇంటికేనేమో. మా ఇంటికి అనుకుంటా. మా ఇంటికి వస్తే కనుక కాల్ చేస్తుంది మా మేడం, చూద్దాం చేస్తుంది చేయదో, లేదంగా పని మంచి వస్తుందేమో. ఇంటికి ఆర్డర్ మా అమ్మ వచ్చింది చూడండి తీసుకొని. ప్రెజెంట్ అయితే టీ షర్ట్ అందుకు మార్చుకున్నా. టీ షర్ట్ ఎందుకు మార్చుకొని కార్లు కడిగేకి వెళ్తున్నా. ఎందుకంటే ఎండ పెడుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం తీసుకుంటే 12:30. అండ్ అలానే చూడండి ఇదంతా గలీజ్గా ఉంది. మా కోవిడ్ ముసలాం చూస్తే చంపుతుంది నన్ను. వాడంటే కడగలంలే, సో నేనన్నా కడగాలి ఇప్పుడు ఇదంతా. సో ఎండ బుద్ధనే కడిగితే మేలు, ఈ చలికాలం తట్టుకోలేక కార్లు. ప్రెజెంట్ పైప్ వేసేసిన ఈ లోపల. ఈ సందంతా క్లీన్ చేసి కలుద్దాం ఓకే. అండ్ అలానే దీన్ని కూడా కడిగేస్తాం. మొత్తం 3 బండ్లు అనమాట. ఇప్పుడు ఇది ఉంది, ప్లస్ అక్కడ రెడ్ ఉంది, అక్కడ వైట్ ఉంది. మొత్తం 3 బండ్లు ఉన్నాయి. 3 బండ్లు కడిగాలి. మళ్ళీ వాటర్ కొట్టేసిన తర్వాత దీని ఇట్లా నాలన్నమాట. మొత్తం క్లీన్ అయిపోతుంది. అంటే వాటర్ వేయడానికి ఉన్నా కానీ ఇవి కూడా వెళ్ళిపోతాయి. మొత్తం ఇదంతా క్లీన్ చేసేసిన. ప్రజెంట్ అయితే ఇదంతా క్లీన్ చేసేసిన ఈ సందంతా ఇప్పుడే. ఇప్పుడు వచ్చేసి కార్లు అనమాట. కార్ల మీద కూడా వాటర్ అయితే కొట్టేసిన. ప్రజెంట్ అయితే బగడీతో ఈ 3 ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ 3 వాటర్ అయితే కొట్టేసిన. చాంచే పెనుకున్న వాటర్ కొట్టేసి ఆరిపోతుంది. అందుకనే ముందు కడిగేస్తే సగం పని అయిపోతుంది. ఇది మన బండే. దీన్ని ఏదో ఒక రోజు హోమ్ టూర్ చేస్తా. బండిది నా బండి చూపిస్తే ఎలా ఉంటుందో మొత్తం ఫుల్ డీటెయిల్స్గా ఓకే. ప్రజెంట్ అయితే ఈ బండి కడిగి కలుగుదాం ఓకే. అయిపోయినాయి మొత్తం 3 కార్లు. ఇంకో కారు ఉందనమాట, తెల్ల కారు అటుపక్కల. అది కూడా కడిగేద్దామని వెళ్తున్నాను. ఈ బండి కూడా కడిగేసిన. మొత్తం అన్ని బండ్లు కడిగేసిన. మొత్తం 4 బండ్లు కడిగేసిన. తీరా లాస్ట్ కడిగిన తర్వాత మా మేడంలే BMW ఎందుకు కడిగినామంటాను. మొత్తం ముగ్గురం కలిసి తీసుకొని వెళ్తున్నాం ఆర్డర్లు. అయిపోయింది మొత్తం అన్ని కార్లు కడిగేసిన. మొత్తం 4 కార్లు, ఈ సామాన్లు వేయడం అన్నీ అయిపోయినాయి. ప్రజెంట్ అయితే ఈ సందుకుని అయిపోయింది. మా మేడంలే అన్ని కడిగిన తర్వాత BMW కార్ ఎందుకు కడిగినావు, అది పంచర్ అయింది, నేను దాన్ని తోలుతలేదంట. కెమెరాలు చూసి చెప్పలే, కెమెరాలు ఆన్లో ఉన్నాయి మావి. కెమెరాలు మా ఇంట్లో పెద్ద ప్రాబ్లం. చూడండి ఇదే BMW. నేను కూడా ఉదరా కడిగేసిన. పంచర్ అయిపోయింది చూడండి బండి. సో నేను కూడా అలా ఉదరా అయితే కడిగేసిన. ప్రజెంట్ అయితే అయిపోయింది. మా వాడు అడుగుతూనే ఉన్నాడు. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ వస్తుంది టైం వస్తుంది ఒకటి. ప్రజెంట్ అయితే ఫుడ్ వచ్చింది ఇప్పుడే. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తారు చూడండి. ఇదన్నమాట మన ఫుడ్. రైసు, టమోటో డగుస్ అనమాట. ఇది చాలాసార్లు తీస్తుంటారు కోవిడ్ ఇంట్లోంచి టమోటో డగుస్. వీళ్ళు ఏ కర్రీలో టమోటో డగుస్ తీసుకొని తింటారు. అండ్ దీంతో పాటు చికెన్ అనమాట. అండ్ ఈ చికెన్ అనమాట. చికెన్ చూడండి బాగా ఒక రెక్క మొత్తం ఇచ్చింది, ఒక సైడ్ పార్ట్ మొత్తం మంచి కాగింది చికెన్ కూడా. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్ అయితే. చాలామంది ఇక్కడ టమోటో డగుస్ తినారనమాట. అంటే ఇంకా రాళ్ళు పడతాయి అది అని ఏదో ఉంటుంది అనమాట. కానీ ఏం చేద్దాం, లేనప్పుడు ఇంకా ఏది వేసుకొని తింటా ఉండాలి. ఇలా చికెన్ తుంజుకొని చలో తినేసి కలుద్దాం ఓకే. ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం నుంచి అసలు డ్యూటీలో అయితే ఏం పర్లేదనమాట. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్గా 8:30. ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. నేను తినలే మధ్యాహ్నం, సరిగ్గా తిన్నా కొంచెం సరిగ్గా తినలే. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకేం చేద్దాం అనేసి పక్కన జమియాకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను అనమాట. అంటే నా డబ్బులతో నేను కొనుక్కొచ్చుకున్నా. వీళ్ళు ఏం ఇస్తారో ఇంకా వీళ్ళు అదే గైస్ కోవిడ్లో డ్రైవర్ లైఫ్ అంటే ఇంకా కోవిడ్ వాళ్ళు ఇచ్చే టైంకి మనం తినాలన్నమాట. మనం ఆకలి అందుకు వేసినప్పుడు ఇలాంటివన్నీ ఇంకా మనమే తెచ్చుకుని తినాలి. సో ఇప్పుడు నా ప్రజెంట్ ఆకలి అవుతుంది కాబట్టి నేనే తెచ్చుకున్నాలే. కొద్దిసేపు ఉంటే ఇస్తారు, అయినా కానీ నేను తెచ్చేసుకున్నా. ఎందుకు ఇంకా మన స్ఫూర్తిగా తిందాం అనేసి కొంచెం ఆకలితో ఉంటే ఏం తెచ్చుకున్నా అంటే 2 చపాతీ కొనుక్కొచ్చుకున్నాను అనమాట. ఈ 2 వచ్చేసి 100 ఫీల్స్ పడ్డాయి. ఈ 2 చపాతీ పకోడా తెచ్చుకున్నా. పకోడా అండ్ అందులో నా దగ్గర వచ్చేసి గోంగూర ఉందనమాట. ఇది పికిలు గోంగూరది ఉంది, మ్యాంగోది ఉంది. సో ఈ రెండిట్లో కొంచెం మీద కూడా వేసుకొని తినేద్దాం. సో ఇలాగ ఉంటుంది అప్పుడప్పుడు. నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట. నేను కోవిడ్కి వచ్చిన కొత్తలో కూడా ఇట్నే తినేవాడిని ఇక్కడ తెచ్చుకొని. ఏం అలవాటు అయ్యేది కాదు ఈ ఫుడ్. ఈ కాంబినేషన్ బాగుంటుంది అనమాట, నాకు భలే ఇష్టం. సో ఇలానే తినేవాడిని. వేసుకున్నా ఊరగాయ పికిలు. బాగుంటుంది ఇట్లా కాంబినేషన్, నాకు భలే ఇష్టం. తినేవాడిని బాగా ఇట్లా. ప్రజెంట్ అయితే ఇది మామిడికాయ ఇంకా పకోడా దించుకొని పెట్టుకొని బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. గల్ఫ్ కనీసం అప్పుడప్పుడు ఇలాంటివి తినాలి, బాగుంటుంది. చపాతీ, పకోడా, మామిడికాయ ఊరగాయ, గోంగూర ఊరగాయ, ఈ 2 కుమ్మిర్చడమేగా.
ఇప్పుడైతే చూద్దాం ఏమి ఇస్తారో, అది కూడా చూపిస్తారు వాళ్ళు ఏమి ఇస్తారు. ఓకే, అలా తింటా అంటే సడన్గా ఫుడ్ కూడా వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తాడు చూడండి. ఇవి వచ్చేసి కుబూస్ ఉంటాయి కదా, కుబూస్ లోపల చికెన్ ఏదో ఒకటి పెట్టింటారు నాకు తెలిసి అందులో. చికెన్ పెట్టింది అదో కుబూస్ లోపల చికెను. ఇది వచ్చింది నాకు 2, మా ఫ్రెండ్ గారికి 2 వచ్చినాయి. ఈ రోల్స్ ఇవి 2. ఇవి చూడండి చిప్స్ ఉంటాయి కదా, పొటాటో చిప్స్ని ఎందెందో చేశారు వాళ్ళు. ఇది చూడండి, ఇవన్నీ పొటాటో చిప్స్ అనమాట. మెత్తగా అయిపోయినాయి. మనకు అదే ఫుల్ అయిపోయింది. 2 చపాతీ పకోడా అందుకు. ప్రజెంట్ అయితే ఇది తింటా. ఈ స్పైసీగా ఉన్నాయి బాబోయ్. ప్రజెంట్ అయితే ఇది తిందాం. ఇది ఎట్టుందో చికెన్. ఇది బాగుంది. సో ఇది మనకు వచ్చిన ఫుడ్ అయితే. సో ఇక్కడితో ఈ వీడియో తెలియజేస్తున్నా. ఈ వీడియో అనిపించింది తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫుల్ వీడియో తగులుద్దాం. బై. అండ్ అలానే ఇలాగైతే ఉంటుంది కోవిడ్ డ్రైవర్ లైఫ్.